ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. నీ పని చేసుడా ఆర్టీసీని విలీనం చేసుడా రెండే ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. బంతి నీ కోట్లోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవరికి ఏ చిన్న హామీ జరిగినా లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది ఇక రేపే విలీనం కథా కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్లు వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్లు చూసినాం. మరి వాటికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికే ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోనో మేము చేసుకుంటాం ఆ దస్త్రాల మీద సంతకాలని చెప్పి తెలియజేసుకుంటూ, మా సంపత్ నిజంగా వాస్తవానికి రాష్ట్ర పార్టీకి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండే. కానీ ఒక నాయకుడు ఈ నిరాహార దీక్షను మధ్యలో వదిలేస్తే వేలాది మంది కార్మికుల ఆశయాలను భుజాల మీదకి ఎత్తుకొని నేను చేస్తున్నా అని ముంగటికి వచ్చినటువంటి బిడ్డ సంపద ఏదైతే ఉందో ఇది బాధ్యత గల పార్టీ చేసే కార్యక్రమం, బాధ్యత గల యూనియన్ చేసే కార్యక్రమం. నేను అభినందిస్తా ఉన్నా. నీ నిర్ణయం సరైంది. ఈ యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి అలాగే ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇది మహోగ్ర రూపంగా దాల్చకముందే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తూ, సంపత్ కానీ ఈ యూనియన్ నిర్ణయాన్ని కానీ మా సురేష్ అన్న కానీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మహోద్రవంగా మహా ఉగ్ర రూపంలోకి ఇది మారకంటే ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, మా బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల ఆశయాలను తాకట్టు పెట్టదు. వాళ్ళని విలీనం చేసేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ జరుగుతూ ఉంది. ఏడికైతే ఆడికి తేల్చుకుంటాం. ఎట్లా దిగిరాదో ఈ ప్రభుత్వం తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే నేను ఆర్టీసీ మిగతా కార్మిక సంఘాలకు కూడా చెప్తా ఉన్నా, ఆట ప్రారంభమైంది, ఉద్యమం ప్రారంభమైంది. ఇక ఇటో అటో తేల్చుకుందాం రండి. మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ ఇది ఏదో యూనియన్ సమస్య కాదు, ఎన్నికల సమస్య అంతకంటే కాదు. మనందరి ఆకాంక్ష. ఈ ఆకాంక్షకు మనం అందరం కూడా చేతులు జోడించి ముందుకు వెళ్దామని చెప్పి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.